వేగంతో వచ్చాడు. నేను మీ కుమారుడు కోదాడ బాల ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం. చూడండి చక్కగా కనిపిస్తున్న స్వామివారి ఎదురుగా కనిపిస్తున్నారు లక్ష్మీనారసింహుడు పుట్ట రూపంలో ఉన్నారు లక్ష్మీనారసింహుడు కనిపిస్తున్నారు కదా. అలా నా పక్కన చూడండి కుడివైపున స్వామివారి కళ్ళు, స్వామివారి ముక్కు, స్వామివారి గడ్డం, ఆయన ఉగ్రాన్ని దాల్చి ఉగ్ర రూపంగా స్వామివారు అక్కడ వెలిచారు. ఆయన చూడండి చక్కగా. అలానే ముందు కనిపిస్తున్న తెల్లగా రెండు ఉన్నటువంటి స్వామివారు, ఆ రెండు కూడా ముందు కనిపిస్తున్నటువంటి స్వామివారి శంకు చక్రాలు, ఈ రెండు కూడా చూడండి చక్కగా శంకు చక్రాలు రెండో కూడా, ఆ రెండు శంకు చక్రాలు. అలాగే ఎడం వైపున చూడండి వైభాగంలో కనిపిస్తున్న స్వామివారు చక్కగా స్వామివారు ఆయన బారు రూపంగా బాలాగ్ర నారసింహుడు, అనగా పిల్లలు లేని వారికి పిల్లల కలగడం కోసం, సంతాన కలగడం కోసం బాలాగ్ర నారసింహుడుగా ఈయన చూడండి బాగా చూపిస్తున్నాను. చూడండి ఆయన బాలాగ్ర నారసింహుడు. ఈ రెండు కూడా శంకు చక్రాలు. ఉగ్ర నారసింహుడు స్వామివారి కళ్ళు, ముక్కు, చెవులు చూడండి. అలాగే ఎదురుగా కనిపిస్తున్న పొట్టు నామం ఆయన లక్ష్మీ నారసింహుడు. కింద నుంచి పై వరకు కూడా స్వామివారి ఆదిశేషణ పడిగా అంతా కూడా ఎనకంతా పెద్ద పుట్ట, అదంతా కూడా పుట్ట కనిపిస్తుంది చూడండి చక్కగా అందరూ కూడా. అలానే స్వామివారి ఉత్సవమూర్తులు ఇవన్నీ కూడా. ఈ దేవాలయం కట్టేంత వరకు దేవాలయం అర్చనలు, అష్టోత్తరనామాలు, పోతనామాలు, పూజలతో ఏమీ ఉండవు. స్వామివారికి ప్రతిష్ట అయిన తర్వాత అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అనుకున్న కోరికలు 6 నెలల్లో నెరవేరుతాయి. అవి కూడా న్యాయంగా ధర్మంగా ఉంటే ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తారు. అదే గొప్ప నిదర్శనం. క్షత్రస్య రాజా వరుణోధి రాజా నక్షత్రానః తద్విషానః బహుదేవేభ్యః పునతో దీర్ఘమాయుః.